వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నవంబర్ 1వ తేదీ నుంచి కూడా మన గ్యాస్ ధరల దగ్గర నుండి బ్యాంక్ అకౌంట్ల వరకు కూడా చాలా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. అవేంటి అనేది కూడా చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 100%, అలాగే ప్రతి గృహిణులు కూడా, ప్రతి కుటుంబ సభ్యులు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఈ రూల్స్ 100% ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన బంధుమిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక నవంబర్ నెలలో మనం చూసినట్లయితే ఆర్థిక అలాగే బ్యాంకింగ్ రంగాల్లో సంబంధించి పలు కీలకమైనటువంటి మార్పులు కూడా అమల్లోకి రాబోతున్నాయి. వీటిలో క్రెడిట్ కార్డు ఛార్జీల దగ్గర నుంచి ఫంక్షనర్లు అలాగే గడువు వరకు కూడా అనేకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు మనకు నవంబర్ 1వ తేదీన కూడా అమలవుతున్నాయి కాబట్టి అసలు ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఏమేమి కొత్త రూల్స్ అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను కాబట్టి పూర్తిగా చూడండి. అయితే బ్యాంక్ ఖాతాకు సంబంధించి, లాకర్కి సంబంధించి ఎవరైతే నామినీగా పెట్టుంటారో వాటికి సంబంధించి కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అయితే బ్యాంకింగ్ లాకర్లకు సంబంధించి కూడా, ఈ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి నిబంధనలకు సంబంధించి నామినీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక చట్టాన్ని కూడా సవరణ చేసింది. అది నవంబర్ 1 నుంచి కూడా అమల్లోకి వస్తుందని, ఇది ఖాతాదారులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక పెద్ద ఉపశమనం కలిగిస్తుందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఖాతాదారులు ఒక ఖాతా లేదా లాకరు ఏదైతే ఉంటుందో ఒకరిని మాత్రమే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఇకపైన ఖాతాదారులు గరిష్టంగా 4 వ్యక్తులను కూడా నామినీలుగా నియమించుకోవచ్చని, దీనివల్ల ఖాతాదారుడి మరణానంతరం డబ్బు లేదా వస్తువుల విషయంలో వారసత్వ గొడవలు, చట్టపరమైనటువంటి చిక్కులు గణనీయంగా కూడా తగ్గిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ 4 పెట్టారనుకోండి, ఉన్న దాంట్లో సమానంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక లాకర్ల విషయంలో ఎవరైతే నామినేషన్ సీరియల్గా ఎవరైతే అమలు ఉంటుందో వారిగా ఆ నామినేషన్ సీరియల్ ఏదైతే ఉంటుందో అది అమలవుతున్నటువంటి విధంగా కూడా, అంటే మొదటి నామినీ జీవించి లేనప్పటికీ తదుపరి నామినీకి ఆ హక్కు బదిలీ అవుతుంది. అదే ఖాతాల విషయంలో కూడా ప్రతి నామినీ ఎంత శాతం ఆస్తి దక్కాలి అనేది కూడా ఖాతాదారుడు ముందే నిర్ణయించుకోవచ్చు. అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరైతే తీసుకుంటారో, లాకర్లో ఏవైతే పెట్టుంటారో అందులో 4 వ్యక్తులకు పెట్టుకోవచ్చు అనమాట నామినీగా. అయితే మొదటి వ్యక్తికి ఎంత, రెండో వ్యక్తికి ఎంత అనేది కూడా ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ గొడవలు ఉండవు. బ్యాంక్ వాళ్ళు మీకు ఇంతే అని మీ ఫాదరు లేదా మదరు, ఇక్కడ మీ తాతయ్య గారు ఇలా రాసేశారని దాంట్లో ఉంటుంది కాబట్టి బ్యాంక్ వారు ఆ రకంగానే వారికి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఇక్కడ క్లెయిమ్ ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే చనిపోయిన తర్వాత వారు ఎవరైనా ఖాతాదారుడు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు అతని బంధువులు అంటే భార్యనో కొడుకనో ఇలా అనేకమైనటువంటి పత్రాలు సమర్పించి అనేకమైనటువంటి కష్టతరంగా దాన్ని తీసుకోవాలంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి గోల్డ్ కావచ్చు, లాకర్లకు సంబంధించి కావచ్చు, ఏదైనా తీసుకోవాలంటే చాలా పెద్ద హెడేక్గా ఉండేది. ఇప్పుడు అది చాలా సులభతరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు నిబంధనలకు సంబంధించి కూడా మార్పులు తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎవరైతే ఉంటారో నవంబర్ 1 నుంచి కూడా ఈ కొత్త ఛార్జీలు కూడా వర్తిస్తున్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపుకు సంబంధించి కావచ్చు, వ్యాలెట్ లోడింగ్ విషయంలో కూడా ఈ మార్పులు తీసుకొచ్చింది. అంటే ఎడ్యుకేషన్ ఫీజులకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సిఆర్ఈడి అలాగే చెక్యూ లేదా మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా కూడా స్కూలు లేదా కళాశాల ఫీజులు చెల్లిస్తే ఇకపైన బిల్లు మొత్తానికి కూడా 1% అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే విద్యా సంస్థలు అధికారిక వెబ్సైట్లు లేదా పిఓఎస్ అంటే మిషన్ల ద్వారా కూడా చెల్లింపు చేస్తే ఈ ఛార్జీలు వర్తించదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఏ విధంగా ఛార్జీతో చెల్లిస్తారా, లేకపోతే ఈ ఛార్జీ లేకుండా చెల్లించాలంటే ఈ నియమాలు అయితే మీరు పాటించాలి. అలాగే వ్యాలెట్ లోడింగ్ సంబంధించి, అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా వ్యాలెట్లో 1000 కంటే ఎక్కువ మొత్తం లోడ్ చేస్తే ఆ లావాదేవీల పైన కూడా 1% ఫీజు కూడా వసూలు చేస్తారట. కాబట్టి ఇక వ్యాలెట్లో కూడా 1000 కన్నా ఎక్కువ రూపాయలు కనుక మనం యాడ్ చేసి పెట్టుకుంటే 1% ఫీజు అనేది 100% మన దగ్గర నేను కూడా తీసుకుంటారు. కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని 1000 రూపాయల వరకు కూడా మీరు యాడ్ చేసుకుంటే ఆ ఛార్జీల బాధ నుండి కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆన్లైన్ సెక్యూరిటీ కార్డులకు సంబంధించి, అంటే ఇక్కడ అన్సెక్యూరిటీ కార్డులు కూడా ఉంటాయి. అంటే
దీనికి సంబంధించి 3.75% ఛార్జీలు కూడా వర్తిస్తాయని కూడా ఎస్బీఐ అయితే ప్రకటించింది. అంటే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ గడువు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెన్షన్లు పొందుతున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో తాము జీవించే ఉన్నట్టుగా ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఈ ప్రక్రియ కోసం నవంబర్ 1 నుంచి కూడా 30 వరకు కూడా గడువు ఉంటుంది. కాగా 80 ఏళ్ళు దాటినటువంటి పెన్షన్ల కోసం ఈ ప్రక్రియ ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి కూడా మొదలైంది. ఏటా ఈ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు గడువు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎన్పిఎస్ నుంచి కూడా యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అంటే యూపీఎస్ను కూడా మారడానికి ఇచ్చినటువంటి గడువు నవంబర్ 30తో కూడా ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ గడువు సెప్టెంబర్ 30 వరకే ఉన్నప్పటికి కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని మరో 2 నెలల పాటు పొడిగించింది. అలాగే ఎల్పిజి సిఎన్జి ధరల్లో కూడా మార్పులు చేసింది. ప్రతి నెల మాదిరిగానే నవంబర్ 1 నుంచి కూడా ఏటా ఎల్పిజి సిఎన్జి పిఎన్జి ధరల్లో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు హెచ్చు తగ్గులు అనుగుణంగా కూడా ఇక్కడ చమురు కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ ధరలను కూడా సవరిస్తూ ఉంటాయి. గృహ వినియోగదారులకు సంబంధించి సిలిండర్ ధరలు కూడా కొద్ది నెలలుగా మార్పు లేనప్పుడు కూడా వాణిజ్య సిలిండర్ ధరలో మాత్రం మార్పులు చోటు చేసుకుంటూ తగ్గుతూ వచ్చాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్తో ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి అడ్డుకట్ట వేసే విధంగా కూడా ఇక్కడ అటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం. అలాగే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అడ్డుకట్ట సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఎస్సిబిఐ అంటే మ్యూచువల్ ఫండ్ దీంట్లో ఎవరైతే పెట్టుబడులకు సంబంధించి కొత్త నిబంధనలు కూడా తీసుకొచ్చిందన్నమాట. అంటే ఏఎంసి అంటే ఆస్తి నిర్వహణ కంపెనీ అనమాట. దీనికి సంబంధించినటువంటి చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే 15 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు కనుక చేస్తే ఆ వివరాలు కంపెనీ కంప్లైంట్స్ ఆఫీసర్కు తప్పనిసరిగా నివేదించాలి సమర్పించాలి. ఇన్సైడర్ ట్రేడింగ్ను కూడా అరికట్టడమే ఈ కొత్త నిబంధన ప్రధానమైనటువంటి లక్ష్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆధార్ అప్డేట్ మరింత సులభతరం చేసుకునేందుకు కూడా ఇక్కడ యుఐడిఏఐ ద్వారా తీసుకొచ్చినటువంటి కొత్త వ్యవస్థ ద్వారా కూడా ఇకపైన ఆధార్ కార్డు అప్డేట్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. అంటే వినియోగదారుల పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని నేరుగా ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఆధార్ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ లేదా ఐరిస్ కంటే స్కాన్ పూర్తి చేస్తే సరిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే పత్రాలు అప్లోడ్ చేయడానికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈ విధానంలో ఉండవని కూడా చెప్పుకొచ్చారనమాట. ఇది చాలా మటుకు 100% మనమే చాలా క్లియర్గా చేసుకొని మనం ఈ సేవకి వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మాత్రం చేసుకోవచ్చు. గతంలో ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు సర్వర్ పనిచేయలేని రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక నుండి మీరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకొని చివరిగా అక్కడ ఫైనల్ కోసం మాత్రం మీరు ఐరిస్ బయోమెట్రిక్ సంబంధించి కావచ్చు, ఐరిస్కి సంబంధించి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవి మనకు నవంబర్ 1 నుండి కూడా ఈ నియమాలు ప్రతి ఒక్కరు అటు గ్యాస్కి సంబంధించి కావచ్చు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అలాగే పెన్షన్, అలాగే బ్యాంకుల్లో ఎవరైతే అకౌంట్లు ఉంటారో నామినీలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా మనకు 1వ తేదీని కూడా అమలు కాబోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియో అయితే మన బంధుమిత్రులకు చాలామందికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.